ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట యోగం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది చెప్పబోతున్నాం. మెయిన్గా విద్యార్థులకి మంచి విద్య, విదేశాల ప్రయాణము, వాళ్ళకి విద్యారంగంలో కూడా మంచి అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి ఈ నెలలో మంచి విద్యను కంప్లీట్గా పూర్తి చేయగలుగుతారు. దాంట్లో విజయం అనేది వస్తుంది. కాబట్టి మరి వాళ్ళ జాతక యోగంలో చూసుకుంటే వాహన ప్రయాణాలు అనేది విజయంగా ఉన్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. మరి ప్రేమలో అనేది విజయం అనేది రాబోతుంది. ప్రేమలో అనేది విజయం అనేది మీకు జాతక విధానం పట్టి చూసుకుంటే మంచి ప్రేమించిన వాళ్ళ నుంచి మీకు మంచి శుభం కలుగుతుంది. దాంట్లో విజయాన్ని పొందుతారు. కాబట్టి ఏదైనా సరే దాన్ని చూసుకొని ఆలోచనలు పడాలి. కానీ చూడకముందే మనం ఆలోచన చేసామంటే దాంట్లో కొన్ని సికాకులు ఎదురవుతాయి. కాబట్టి ఏదైనా కానీ మీ కళ్ళారు చూసింది శవలారు ఎన్నదే ఆలగించాలి. కానీ ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారు, ఎవరో చూసి ఫలాని వాళ్ళని ప్రేమించమని చెబుతారు. కాబట్టి దానివల్ల కొన్ని సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మీరు ఏది చేయాలన్నా ముఖం చూడగానే మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోకుండా మరి మీరు మూర్ఖంగా కొంచెం ఆలోచనలో పడ్డారనుకోండి, కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఉద్యోగ అవకాశాలు ఈ జూలై మాసమున 17 నుంచి చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి శత్రువులతో విజయం అనగా మీకు కోర్టు నుంచి కానీ శత్రువులు మిత్రులుగా మారి మీకు మళ్ళా ఫస్ట్లో ఎలా ఉన్నారో యథావిధిగా ఎలా ఉన్నారో అదే విధంగా మళ్ళా కరెక్ట్గా ఉండే మార్గాలు కూడా కొన్ని కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కోర్టు సమస్యలు కూడా మీకు విజయంగా కనబడుతుంది. కాబట్టి ఆరోగ్యంలో అనేది మీకు మెయిన్గా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆరోగ్య విధానంలో చూసుకుంటే మెయిన్గా కొంత ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దానివల్ల మీకు కొంత పెయిన్ అనేది వస్తుంది. కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్, ఇలాంటి సమస్యలు కూడా కొన్ని వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి కొత్త వ్యాపారస్తులకి మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి మరి ఎప్పుడు చేస్తే కలిసి వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి కొత్త వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు. సొంతం పెట్టాలి. సొంతంలోనే మీకు జయం కలుగుతుంది. మరి వ్యాపార విశేషాల్లో కూడా మీరు చేయాల్సింది ఇనుములో కూడా చాలా వరకు బాగుంది. తర్వాత బట్టలు అనగా వస్త్రాలలో కూడా విజయంగా కనబడుతుంది. మరి మూడోది ఎక్స్పోర్ట్ అంటే మనకి ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడి నుంచి తెచ్చుకోవటం మళ్ళీ అమ్మటం, మనం కొనుక్కోవటం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరికి మనం పంపించటం, అలాంటి విషయాలలో చాలా వరకు బాగుంటుంది. కాబట్టి మరి స్త్రీలకు మానసికమైన ప్రశాంతత అనేది ఉంటుంది. కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోయినా తొందరపాటు అనేది ఉండకూడదు. మరి స్త్రీలతో కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి.
ఒక స్త్రీ వలన కొన్ని సమస్యలతో మీరు బాధపడాల్సింది వస్తుంది. కాబట్టి మీరు దాంట్లో చాలా జాగ్రత్త పడండి. మరి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి, మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రైతులకు కానీ, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డ పని, ఆ ఫలితం అనేది దక్కే టైం వచ్చేసింది. కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా ఒక రోజు వస్తుందని ఎదురు చూసుకుంటూ ఉంటారు కదా, ఆ టైం అనేది ఇప్పుడు వచ్చింది. కాబట్టి వాళ్ళకి మంచి విజయం అనేది కనబడుతుంది. కాబట్టి బంధుమిత్రులతో కొంత జాగ్రత్త పడాలి. అందరినీ ఎవరంటే వాళ్ళని నమ్మకూడదు. ఏ కార్యక్రమం కానీ, ఏ పనైనా కానీ ముందే మీ పని, మీ ఐడియా, మీ ఆలోచన పబ్లిక్ సిటీ చేయొద్దండి. మరి బంధుమిత్రులతో అతి జాగ్రత్త పడాలి. అతి జాగ్రత్త మీరు పడుకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలో ఇరుక్కోబోతారు. కాబట్టి స్నేహంలో కూడా ముగ్గురు కలిసి స్నేహం చేయొద్దు. అంటే సరి సంఖ్యలో మీకు బాగుంది. బేసంఖ్య వచ్చేసి 3, 5, 7, 9 ఈ బేసంఖ్య ప్రకారంగా స్నేహం కానీ, బిజినెస్ కానీ, వ్యాపారం కానీ చేయకూడదు. దానివల్ల కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏ కార్యక్రమమైనా సరే వెళ్ళే ముందు మీరు మీ పూజా మందిర్లో మీరు పూజించాల్సింది గోవిందనామాలు ఎక్కువ చదవాలి, హనుమాన్ చాలీసా ఎక్కువ చదవాలి. మరి మీ పూజా మందిర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ హనుమాన్ని పూజించాలి. హనుమానికి 11 వారములు ఆయనకి ప్రదర్శన చేసి 11 వారాల పాటు ఆకు పూజ చేయాలి. ఈ 11 వారాలు ఆకు పూజ చేసిన తర్వాత 11వ వారం రోజున వడమాల తెచ్చి స్వామి మెడలో వేసి మీరు ఆ హనుమాను చాలీసా మీరు చదివినట్టుగైతే ఆ భగవంతుడు కృపా కటాక్షం అనేది మీకు ఉంటుంది, మనశ్శాంతి అనేది కలుగుతుంది. మరి మీకు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా? మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ బయట ఏమేమి జరుగుతుంది అనేది మేము చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.